పార్ట్ 2లో విక్రమార్కుడు మునితో, మీరు నన్ను చూసిన తొలినాడే మీరు నన్ను పిలిచిన మీ వెంట వచ్చేవాణ్ణి అని అంటారు. మీ కార్యానికి నేను తమతో రావటానికి సుముహూర్తం నిశ్చయించండి అని వినయంగా పలికాడు విక్రమార్కుడు. రాజా, మంచి పని చేయాలన్న తలంపు మన మనసునందు ఏ గడియనైతే పుడుతుందో అదే సుముహూర్తం. నీకభ్యంతరం లేకపోతే నేడే మనం బయలుదేరుదాం. ఇప్పటికే చాలా కాలం వృధాగా గడిచిపోయింది. అలాగే మహాత్మా అంటూ విక్రమార్కుడు తనికి సోదరుడు, ఉజ్జయిని నగరానికి మహామంత్రి అయిన భట్టిని పిలిచి, మహామంత్రి, విన్నారుగా, ఈ మహాముని వెంట వెళ్ళి లోక కళ్యాణం కోసం ఆయన చేస్తున్న యజ్ఞంలో పాలు పంచుకొని వస్తాను. అప్పటిదాకా ఈ రాజ్యభారం మీరే వహించండి అని చెప్పి ఆ ముని వెంట అడవిలోకి బయలుదేరాడు విక్రమార్కుడు ఒంటరిగా. ఆ ముని వెంట కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటి కీంకరాన్యం మధ్యలోనున్న ఓ పాడుబడిన ఆలయానికి 3వ రోజుకి చేరాడు. ఆ ఆలయం చుట్టూ ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంత ఎత్తులో ఊడలు వేసిన మర్రి చెట్లున్నాయి. మిగిలిన కథ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.